హాయ్ ఎవరివన్, టుడే టాపిక్ ఈస్ క్యాసెట్ ఏసీ 3 టన్ ఏసీ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాంట్లో ఎయిటెడ్ వస్తాయి అనేది ఏంటి చూపిస్తాను మీకు పర్టికులర్గా. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం, ఫస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసలు ఆ తెలుగు అనేది చాలా తక్కువ వీడియోస్ అనేది. అందుకని చెప్పి నెక్స్ట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను. మనకి ఒక మ్యాప్ టైప్ వస్తుంది అన్నమాట. అంటే అక్కడ కాపర్ పైప్ వస్తుంది, మన హోల్స్ ఎక్కడ వేసుకోవాలి, థ్రెడ్డింగ్ రాడ్స్ అవన్నీ దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది ఆల్రెడీ మనకి. దాన్ని మనం కొంచెం పర్టికులర్గా చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అండి, హోల్స్ ఎక్కడ వేయాలి అనేది కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది వచ్చేసి మనకి రిమోట్ వస్తుంది, ఇది మనకి వైర్ రిమోట్ వస్తుంది, వైర్లెస్ రాదు 3 టన్ ఆర్ 4 టన్కి. దీనికి ఎలా హ్యాంగ్ చేయాలి ఏంటది మీకు తర్వాత చెప్తాను. ఇవన్నీ టోటల్గా ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఏసీ అనేది మనకి. ఇందులో మనకి యాక్చువల్లీ ఇండోర్ వేరేగా క్యాబినెట్ వేరేగా వస్తాయి మిగతా ఏసీలకి. ఇది అలా రాదు, 3 టన్ ఆర్ 4 టన్. 2 టన్ నార్మల్గానే వస్తుంది. ఇది మన క్యాబినెట్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఫోమ్స్ వస్తాయి రెండు, మనకి ఇండోర్ పైప్ లైన్స్ కలుపుతాం కదా, దానికి స్పెట్టింగ్ రాకుండా మనం పెట్టుకోవచ్చు ఆ ఫోమ్స్తో. తర్వాత దీనికి అనేది డ్రైన్ పైప్ అనేది రాదు, దీనికి నార్మల్ డ్రైన్ పైప్ కంపెనీ నుంచి వచ్చిన డైటర్ పైప్ వస్తుంది. ఇది మనం 32 ఇంచెస్ పైప్ పెట్టుకోవచ్చు మన పీవీసీ. తర్వాత పైప్ లైన్ సైజ్ వచ్చేసి ఒకటి 5/8 వస్తుంది, రెండోది ఏమో 3/8 సైజ్ వస్తుంది మనకి పైప్ లైన్. ఇది మనకి మాన్యువల్ బుక్ వస్తుంది ఏసీతో పాటు. దీని ప్యాన్లు నార్మల్గా పైకి ఎలాగంటే అలా రాదు, దీనికి మళ్ళీ స్క్రూస్ వస్తాయి, ఒక 4 స్క్రూస్ వస్తాయి మనకి ప్యాన్లు ఓపెన్ చేయడానికి. ఫస్ట్ ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, అది చేస్తే అటుపక్క ఇంకో బటన్ ఉంటుంది, రెండు ఒకసారి క్లిక్ చేసి పైకి లేపితే వచ్చేస్తుంది ఇది. దీని తర్వాత దీన్ని మనం అన్లాక్ చేసేయడమే. తర్వాత లోపల ఇదిగోండి స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ 4 పక్కల 4 ఉంటాయి, 4 ఓపెన్ చేయాలి మనం. తర్వాత దాని పక్కనే ఒక లాక్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తేనే మనకి పైకి వస్తుంది. ఇది నార్మల్ లాగితే రాదు, అన్లాక్ చేయాలి దాన్ని కూడా మనం. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా, ఇది మనం స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ అనేది వస్తుంది కదా, అది మీకు చూపిస్తాను. ఇది ఆ లాక్ వస్తుంది, ఆ లాక్ అన్లాక్ చేసి మనం పైకి లేపాలి. తర్వాత ఇక్కడ మనకి స్వింగ్ మోటార్ అనేది వస్తుంది, ఆ స్క్రూ ఓపెన్ చేస్తే లోపల జాక్ అనేది ఉంటుంది, అది మనం తీసి అప్పుడు ఆ ప్యాన్లు అనేది తీయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత జస్ట్ క్యాబినెట్ మనకి ఇలా వచ్చేస్తుంది సైడ్కి. తర్వాత మీకు ఇది చూసుకోండి, ఇది మొత్తం కార్నర్ మొత్తం మీకు థర్మాకోల్ వస్తుంది, మనం జస్ట్ గట్టి పట్టుకుంటే అది బ్రేక్ అయిపోతుంది. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఇదే ఆ మ్యాప్ మనం చూసుకోవచ్చు, దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది డ్రైన్ పైప్ ఎటు వస్తుంది, కవర్ పైప్ ఎటు వస్తుంది అని. మనం 4 హోల్స్ అది మార్క్ చేసుకోవచ్చు, ఏ కార్నర్లో ఉంటాయి అన్నమాట దాని మీద మనకి. తర్వాత మనం థ్రెడ్డింగ్ రాడ్స్, ఇది 8mm వాడుతున్నాం మనం. 4 రాడ్లు మన సీలింగ్ హైట్ బట్టి మనం, మీకు ఇందాక స్టార్టింగ్లో 8mm రాడ్స్ చూపించాం కదా, అది మనం బిగించుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా క్యాసెట్ ఏసీ అనేది మనం పట్టుకొని అలా పైకి ఎక్కించి మనం 4 రాడ్లకి 4 సైడ్స్ వస్తే 4 హ్యాంగ్ చేసుకోవడం మనం. ఇంకా యాక్చువల్లీ ఇది బిగించినప్పుడు కొంచెం మాకు మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంది, అంటే వేరే సైడ్లో ఉండిపోయారు మాట కుర్రోళ్ళు, అందుకని మీ ఇద్దరమే పెట్టాల్సి వచ్చింది. మీకు ఇందాక చూపించాను కదా, ఇది మనం కవర్ పైప్ కనెక్ట్ చేసుకోవాలి ఇన్సైడ్ది. మనకి 3/8 ఆర్ 5/8. మీకు ఇందాక స్టార్టింగ్లో ఫోమ్ చూపించాను కదా, ఫోమ్ మనం నట్లో టైట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం స్పెట్టింగ్ రాగానే పెట్టుకోవచ్చు. మీకు ఇందాక చూపించాం కదా రిమోట్, అది ఇది ఇక్కడ మనం రిమోట్ వైర్ మీకు కలర్ కూడా ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ మనం రిమోట్ వైర్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ మనకి ఇండోర్ టు అవుట్డోర్ 4 కోర్ వైర్ వస్తుంది, మనం కలర్ కోడ్ బట్టి మనం పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అందులో.